వాలంటీర్ అనే పదం నాకు నచ్చట్లా. జనసేన వాలంటీర్ నాకేమనిపించిందంటే, ఒక సైనికుడు దేనికి ఇస్తాడు? ఒక పనికి ఉద్యమిస్తాడు. అంటే ఒక పర్టికులర్ టాస్క్ ఒక ఉద్యమించేవాడు, ఒక ఉద్యమానికి నిలబడేవాడు. ఇప్పుడు జన సైనికులు ఎందుకు బలం అంటే వాడు ఉద్యమిస్తారు. వాళ్ళు నేను నాకు ఎలా ఉంటుంది, ఐఎమ్ నాట్ పొలిటికల్ లీడర్, నేను ఉద్యమకారుడు ప్రాక్టికల్ పాలిటిక్స్ చేసి ఎలా ఉంటుందో మీకు జనసేన చేసి చూపిస్తుంది. పట్టుబట్టి వదలన్న వాడే ఉద్యమి, అతనే మన జన సైనికుడు. అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకోండి. ఉద్యమి, అందుకని మీరు అది ఆ ఉద్యమి అనేది ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ప్రదాత అనేది ఉంది. చాలామంది సైలెంట్గా పనిచేసి వాళ్ళొక మనకు కనిపించే వాళ్ళు కాకుండా కనిపించిన వాళ్ళు 1000 ఓట్లు వేయించి నాకు వాళ్ళు ఎవరో తెలియకపోయినా విదేశాల నుంచి మారుమూల గ్రామాల నుంచి నేను వచ్చి 100 ఓట్లు వేయించాను, లేదంటే నేను పార్టీ కింద ఖర్చు పెట్టాను అండ్ నా పార్టీ సభ్యత్వం ఉంది. ఇవన్నీ నాకేమనిపించింది, వీళ్ళు ఎవరు గుర్తించరు అనిపించింది. నేను ఎంతమందిని డైరెక్ట్గా నాకు వచ్చి చెప్తారు, ఒకేసారి 1,00,000 మంది వస్తే నేను కలవలేను. ఇలాంటి మీటింగ్లు 10 పెడితే నేను ఇండివిజువల్ ఫస్ట్ మీటింగ్కి ఇచ్చినంత కనెక్షన్ సెకండ్ మీటింగ్ పలసపడిపోతూ ఉంటుంది. సో నేను అదేమనుకున్నానంటే మరి వాళ్ళకి ఎలా గుర్తింపు ఇవ్వాలి. సో నాకేమనిపించిందంటే పార్టీ అంటే అభిమానం, పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం, పార్టీ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం, వారికి ఉన్న పరిమితులు కావచ్చు, లేదంటే కారణాలు అనేకం కావచ్చు, క్రియాశీలకంగా మన పార్టీలో ఉండలేకపోవచ్చు, కానీ కనీసం పార్టీ పదవిని వాళ్ళు ఆశించకపోవచ్చు, కానీ వాళ్ళకి మన పార్టీ మీద అభిమానం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. సో వారికిన్న మనకి అన్ని రకాల సహకారాలతో పాటు ఆర్థిక వనరులతో కూడా ఒకసారి పార్టీకి అండగా నిలుస్తారు. చాలా నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేస్కి వాళ్ళే కూర్చొని నాకు తెలియని కూడా తెలియదు, సార్ మీరు పలానా వాళ్ళు ఇచ్చారు సార్ అంటే నేను చెప్పలేదు, అవునా అన్న. నేను అడిగాను వాళ్ళు, మీరు చెప్పలేదు ఏంటంటే, లేదు సార్ మాకు చేయాలనుకున్నాం, మీరు ఇంత మంచి పని చేస్తుంటే సమయం వచ్చినట్టు మేము చేయాలనుకున్నాం, మేము చేస్తున్నాం అని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి నేను ఎలాంటి గుర్తింపు ఇవ్వాలి? అలాగే పార్టీ సభ్యులకి తోడ్పాటు ఇవ్వాలనే సంకల్పంతో స్పందించి వాళ్ళు భరోసా ఇస్తారు. ఒకసారి ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ముందు నేను చెప్పకముందే వాళ్ళే కల్పించేస్తారు. ఉదాహరణ ఇంకా అర్థం అంటే బెనిఫాక్టర్ అనేవాడు ఏంటంటే హీఈస్ ఎ గివర్, అందరూ బాగుండాలని ఇచ్చేసాడు ముందు ఏం ఆశించకుండా. అలాంటి ప్రదాతలు చాలామంది ఉన్నారు. సో అలాంటి వారికి నైతిక మద్దతు సైతం జనసేనకి ప్రయోజనకరమని నేను బలంగా భావిస్తాను. అలాంటి వారికి కూడా పార్టీలో సముచిత గౌరవం ఇవ్వాలి సదుద్దేశంతో వారికి ప్రదాత అనే పేరుతో నేను గుర్తింపిస్తున్నాం. వారిచ్చే ఆర్థిక తోడ్పాటు కార్యక్రమాల నిర్వహణకు పార్టీ శ్రేణులకి మనందరికీ ప్రయోజనకం ఉంటాయి. పదవుల కోసం కాకుండా విశాలమైన దేశ ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రయోజనాన్ని, సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సహృదయంతో జనసేనకి అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చే వారికి గౌరవప్రదంగా ఇచ్చే గుర్తింపు ప్రదాత. ఇంతమందిని కలపగలిగి మీరు చాలామంది చేశారు. ఒక్కొక్కరు 1000 మెంబర్షిప్లు, కొంతమంది 5,000 మంది. ఒకసారి ఒక నాయకులు వచ్చేసి మేము చేసామంటే నాకు ఎవరైతే పని చేస్తానో నాకు తెలియట్లా, నేను వదిలేస్తున్నాను. సో నేను కనీసం దానికి ఎలా పెట్టాలి వీళ్ళకి అంటే సరిపోవట్లేదు. అంటే నాకేం చాలాసార్లు ఏమనిపించింది, మీకు కూడా ఇదే వినిపించి ఉండాలి. చాలామంది యువత తాలూకు శక్తిని పట్టుకొని నాయకులుగా ఎదిగి వీళ్ళని వదిలేసి వీళ్ళని మా కింద చేశారు, అది వదిలేశారు అందరూ. నేను ఎప్పుడంటే లాస్ట్ మైల్కి వెళ్తాను నేను. సో నాకేమనిపించింది, అసలు ఇలా పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇస్తే తప్ప వాళ్ళు తెలియరు మనకని చెప్పేసి అది పార్టీ స్ట్రక్చర్లో భాగంగా అని చెప్పి నేను వారికి సాధక్ అని పేరు పెట్టాను. సాధక్ తాలూకు పని ఏంటంటే అని మీరు చేసేది సాధక్ అని నేను గౌరవంగా పిలుస్తాను. నాకు ఎలా ఉంటుంది, సాధకులైన నా జన సైనికులారా, ఉద్యమించిన ఉద్యమకారులైన నా ఉద్యమీలారా, నాకు చెప్పడానికి బలం ఉంది. ఒకసారి రైట్ పదం, రైట్ డిజైన్ లేకపోతే బలం రాదు. మీరు సో జనసేన చేపట్టి సభ్యత్వ నమోదులో మన వాలంటీర్ని ఈ రోజు నుంచి బాధ్యత చేపట్టేవారిని మనం గుర్తించే వారికి సాధక్ అని గౌరవప్రదంగా వారిని మనం పిలుస్తున్నాం. క్షేత్రస్థాయిలో తన పరిధిలో ఉన్న సమూహాన్ని ప్రేరణ కల్పించి పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రేరణ ఇచ్చి కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి సభ్యుల్ని చేసే బాధ్యత కలిగిన వారిని గౌరవించాలని సదుద్దేశంతో వారికి సాధక్ అనేది నేను నిర్ణయించడం జరిగింది. అలాగే పార్టీకి అప్పగించిన బాధ్యతను, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలన్న తపన, పట్టుదల కలిగిన వ్యక్తి సాధక్. ప్రతి సాధక్ ఒక ఉద్యమి స్థాయి నుంచి తన పరిధిలో మరింత మందిని ఉత్తేజపరిచి జనసేన సిద్ధాంతాలను చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళగలిగేవారే సాధకులు.